హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఎగ్ కట్లెట్ చేయబోతున్నాను. ఎగ్ కట్లెట్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఏంటివంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బాయిల్డ్ ఎగ్స్, అల్లం పేస్ట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, సాల్ట్. ఇది కావాల్సిన ఐటెమ్స్ ఎగ్ కట్లెట్ కోసమని ఈ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్స్‌ని ఉడకబెడుతున్నాను. కరెక్ట్ 4 ఎగ్స్ నాకు సరిపోతాయని 4 ఎగ్స్‌తో సరిపెట్టుకుంటున్నాను. నాకు చాలు. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉడకబెట్టుకోవచ్చు ఎగ్స్ అనేవి. నాకు 4 దాకానే వేసుకున్నాను. ఇప్పుడేమో కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఆయిల్ వలన షైన్ వస్తుంది, ఉప్పు వలనేమో ఎగ్ టేస్ట్ వస్తుంది అన్నట్టుగా. ఈ టిప్ నేను ఎప్పటి నుంచో పాటిస్తాను. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలా నేను ఎగ్స్ ఉడకబెడుతున్నాను. పక్కకి అవుతున్నాయి, బాయిల్ అవుతున్నాయి. అలోపు నేను ఏం చేస్తున్నా అంటే ఉల్లిగడ్డలు అనేవి చిన్న చిన్న కట్ చేసుకోవాలి కదా అని ఉల్లిగడ్డ కట్టలో వేస్తున్నాను. ఉల్లిగడ్డలు ఇప్పుడు నేను అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చిన్న చిన్నగా అట్లా కట్ అయిపోతుంది. అలా చూస్తున్నారు కదా అలా కట్ అవుతుంది. ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని బాయిల్డ్ ఎగ్స్ వండుకున్నామని చూస్తున్నాను. నేను 4 బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదా, 4 ఎగ్స్ కలిసి తురుముకోవాలి. ఎట్లా తురుముకోవాలో చూపిస్తున్నాను. అట్లా సన్నగా రావాలన్నట్టుగా ఎగ్ అనేది. అట్లా నేను అన్నీ తురుముకున్నాను ఎగ్స్ అన్నీ. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న చిన్న కోసుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసేయాలి ఎగ్గులో. వేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లేట్ పక్కకు చూస్తున్నాం. పక్కకు పెట్టేసిన తర్వాత కొంచెంసేపు అట్లా కలపాలి అన్నట్టు. అన్నీ కలవాలి కదా ఎగ్గులు అని కలుపుతున్నాను అట్లా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను గరం మసాలా తీసుకున్నా. గరం మసాలా ఒక స్పూన్ అంతా వేసుకొని కొద్దిగా అంత లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను జీలకర్ర పొడి తీసుకుంటున్నాను. జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోకూడదు, ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే చాలు. వేసుకొని నెక్స్ట్ ఆ తర్వాత ఐటమ్ వేసేది ధనియాల పొడి వేస్తున్నాను. అదొక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. అందుకని ఒక స్పూన్ వేసుకుంటున్నా. కొద్దిగా అంత లైట్గా వేసుకుంటే చాలు ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చి ఉప్పు తీసుకుంటున్నా. ఉప్పునేమో మనకు టేస్ట్కి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. నాకు 1.5 స్పూన్ సరిపోయింది. నేను సరిపోయిందని చూపిస్తున్నాను మీకు. అలా చాలు, ఉప్పు నాకైతే సరిపోయిందని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను అల్లం పేస్ట్ తీసుకుంటున్నా. కచ్చా పచ్చగా దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ ఏం చేస్తున్నానంటే అందులో వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అన్నీ వేసినాం కదా, ఇప్పుడు నేను అల్లం పేస్ట్ పక్కకు పెట్టేసి నేను కొద్దిసేపు కలుపుతున్నాను. అన్నీ కలవాలి కదా, వేసినవన్నీ కలిపితే బాగుంటుందని అట్లా కలుపుతున్నాను. అట్లా 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ అంత కార్న్‌ఫ్లోర్ వేస్తే సరిపోతుంది. కార్న్‌ఫ్లోర్ ఎందుకు వేస్తామంటే కట్లెట్కి అనేది క్రిస్పీగా రావడానికి కార్న్‌ఫ్లోర్ వేస్తారు, బాగుంటుందని. అతను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది 2 స్పూన్స్ మీకు చూపిస్తున్నాను కదా అలా. ఎక్కువ నాకు సరిపోయింది కార్న్‌ఫ్లోర్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వేసేది శనగపిండి. నేను వేసే కొలతను పట్టించుకోకండి. నేను ముందర కొంచెం వేసినట్టుగా అలా చూపెట్టాం కదా, అట్లా కాకుండా నేను ఇంకొంచెం కావాలని వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది మీకు చూద్దాం అన్నట్టుగా. ఇప్పుడు ఇలా శనగపిండి వేసినా కానీ కలుపుకోవాలని ఎక్కువ వాటర్ వేయకూడదు. కొద్దిగంత వాటర్ పోసుకుంటే చాలు. కొంచెం తడిస్తే చాలు. అది మరి అంత వాటర్ వేయకూడదు, లైట్గా పోసుకుంటే చాలు. అట్లా చపాతి పిండి ముద్ద రావడానికి అట్లా కలుపుతూ ఉండాలన్నమాట. అది మొత్తం మిక్స్ కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా వచ్చింది కదా, ఇప్పుడు ముద్దలాగా ఇట్లా వచ్చినాక మధ్యలో హోల్ పెట్టి కొద్దిగంత ఇప్పుడు నేను ఆయిల్ క్యాన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కొద్దిగంత పోసుకున్నామని హోల్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని అలా ఇంకొంచెం నూనె పోసుకున్నాను చూస్తున్నాను. అందులో నేను ఆ నూనె పోసుకొని ఇప్పుడు దాన్ని ఆయిల్ డబ్బా పక్కకు పెట్టిన తర్వాత కొద్దిసేపు కలిపితే మంచిగా ఆయిల్ అంతా పీల్చుకొని టేస్టీగా ఉంటుంది అన్నట్టు కట్లెట్. అట్లా కొద్దిసేపు కలపాలి, ఒక 10 minutes అట్లా కలిపేస్తే బాగుంటుంది. అట్లా రౌండ్గా కలిపి ఇట్లా కొద్దిసేపు అట్లా కలిపేసి ఆ తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి 10 minutes నానాలి.
నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇవి అన్ని ఐటమ్స్ ఎట్లాగో ఇంట్లో ఉన్నాయి కదా అని చేద్దాం, మనకెందుకు రాదు అని నేను చేస్తున్నాను కదా. నాకైతే సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఓపిక ఉండాలే కానీ మనకి ఏదైనా సరే వస్తుంది వంట. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు ఈ కట్లెట్ని. ఇంకా ఫ్రెండ్స్, నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి మీరు ఇంకా కామెంట్లో రాసి చెప్పండి. నాకు నేను ఏ వీడియోస్ చేయాలో చెప్పండి, నేను ఆ వీడియోస్ చేస్తాను మంచివి. మీరు ఐడియాస్ ఇవ్వండి, నేను అలా నేర్చుకుంటాను మీరు ఏం చెప్తే అది. అలా మీతో మాట్లాడుతూనే ఉన్నా కదా, ఒక కట్లెట్ చేయడం అయిపోయింది. ఇంకొక ముద్ద తీసుకోవాలని చూస్తుంది అక్కడ. నేను ఇంకో ముద్ద తీసుకొని చిన్న లడ్డు సైజు లాగా తీసుకోవాలి పిండిని. అది నేను లడ్డులాగా చుట్టుకొని కట్లెట్ లాగా షేప్ చేయాలి దాన్ని. చూసారా, లడ్డులాగా చుట్టుకుంటున్నాను దాన్ని. అట్లా చుట్టుకుంటే ఈజీగా చేయడానికి వస్తుంది కదా మనకి కట్లెట్ అనేది పలచగా ఒత్తకూడదు. అది మరీ పలచగా ఒత్తితే బాగుండదు కట్లెట్ కదా, కొంచెం మందంగానే ఉండాలి. మందంగానే ఉంటే మంచిగా అవుతుంది అన్నట్టు కట్లెట్. అలా నేను కొద్దిసేపు అట్లా ఒత్తుకుంటున్నాను, క్రాక్స్ రాకుండా పెట్టుకోవాలన్నట్టు కట్లెట్ని. అలా నేను నా దగ్గర ఉన్న పిండితో నేను ఇంకా 4 పీసెస్ చేసుకోవాలి. మొత్తం కలిసి నాకు ఎన్ని వచ్చినాయంటే 6 పీసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను చూస్తున్నాను. ఇప్పుడు ఇంకొక స్పూన్ చూపెట్టినా కదా ఆయిల్, ఇంకొక స్పూన్ కూడా వేద్దామని చూస్తున్నాను. అలా ఆయిల్ ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా అని చూస్తున్నాను. ఇంకొంచెం వేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు. అది కొద్దిగా వేసి సరిపోయింది నాకు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు కట్లెట్ పీసెస్ వేస్తున్నాను. కట్లెట్ అట్లా 2 పీసెస్ వేసేసిన, ఇంకా 4 పీసెస్ ఉన్నాయి అక్కడ చూడండి. ఇప్పుడు నేను ఆ 2 పీసెస్ కూడా వేస్తున్నాను. 2 పీసెస్ వేసిన తర్వాత మంచిగా వేగాలి అన్నట్టు. వేగితే ఏంటంటే ఇది లోపల ఉడకాలి. ఉడికితే ఏంటంటే మంచిగా అవుతుంది అన్నట్టు, మంచిగా వేగాలి ఇది. అది వేగుతుంది దాకా వెయిట్ చేయాలి. ఇదిగో ఇప్పుడు వేగిపోయినాయి. నేను తిప్పుకుంటున్నాను ఇంకో వైపు. రెండోది కూడా ఇంకో వైపు తిప్పుకుంటున్నాను. ఇంకా మిగతా 2 పీసులు ఉన్నాయి కదా, అవి కూడా తిప్పుకుంటాను. ఇప్పుడు అటువైపు కూడా కాలాలి కదా, అటువైపు కూడా వేగాలి కదా, అందుకని తిప్పుకుంటున్నాను. 2 వైపులు వేగితేనేంటే కట్లెట్ అయినట్టు పర్ఫెక్ట్గా. ఇలా అయితే చాలని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కట్లెట్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను కట్లెట్ అన్ని. ఈ కట్లెట్ ఖచ్చితంగా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చేసుకోవచ్చు. ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, ఫ్రెండ్స్కి చేసి పెట్టండి. గెస్ట్లు వస్తే కూడా చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఈ ఎగ్ కట్లెట్ అనేది నాకైతే ఫుల్ నచ్చేసింది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా ప్లేటింగ్ చేశాను అని. ఇప్పుడు చూడండి, నేను తినేది కూడా పెట్టాను కానీ అది మిస్ అయిపోయిందండి, సారీ. ఇప్పుడు చూడండి నా ప్లేటింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి, బెల్ ఐకాన్ నొత్తండి, ఆల్ అని నొత్తండి. నేను చేసిన వీడియోస్ మీ దాకా వస్తాయి.